శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వెంకటరమణ గోవింద పుండరీకాక్ష గోవింద పురాణ పురుష గోవింద నీలమేఘశ్యామ గోవింద నిత్య నిర్మల గోవింద భాగవత ప్రియ గోవింద భక్తవత్సల గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘశ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. శ్రీలక్ష్మీ సహిత వెంకటేశ్వరునికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే ఈ గ్రంథాన్ని నుంచి మనము ప్రతి ఒక్కసారి ఒక్కొక్క నామాన్ని గురించి తెలుసుకుంటున్నాము. ఈ నామంలో ఇక్కడ ఈ గ్రంథంలో ఉన్న ఆఖరి నామము ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఆనంద నిలయంలో శ్రీనివాసుడు ప్రతిరోజు ఉదయం కౌసల్య సుప్రజారామ అంటూ అర్చక స్వాములచే అద్భుతంగా కీర్తించబడే సుప్రభాతంతో మేల్కొంటాడు. శ్రీమన్నారాయణ్ణి చిరునవ్వుతో జగత్తంతా మేల్కొంటుంది. ఆ చిరునవ్వే జగత్తు అంతటికి రక్షా కవచం. ఆ చిరునవ్వే భక్త జనకోటికి దివ్యానుగ్రహం. ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతం బదులుగా ఆ నెల రోజుల పాటు ఆండాళ్ళు రచించిన తిరుప్పావై పఠనం జరుగుతుంది. ఆండాళ్ళు రచించిన ఈ 30 పాసురాల తిరుప్పావై స్వామికి అత్యంత ప్రీతికరమైనది. అలనాటి శ్రీకృష్ణుడే ఈ వెంకటేశ్వరుడు. ధనుర్మాసం 30 రోజులు శ్రీ స్వామివారిని శ్రీకృష్ణునిగానే భావించి పూజలు జరపబడతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణుడు కాబట్టే గోవిందుడని భక్తులందరి చేత పిలువబడుతున్నాడు. ప్రతి రోహిణీ నక్షత్రం నాడు తిరుమలలో శ్రీకృష్ణుడి రూపంలో శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. ఏటా కన్నుల పండగగా జరిగే బ్రహ్మోత్సవాలలో కూడా శ్రీ స్వామివారిని శ్రీకృష్ణమూర్తిగా అలంకరించి ఊరేగిస్తారు. ధనుర్మాసం అంతా శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉండే బంగారు అలుమేలు మంగను ఆండాళ్ళుగానే భావించి అలంకరిస్తారు. ధనుర్మాసంలో స్వామి అద్భుత రూపంతో భక్తులను ఆనంద పరవశులను చేస్తారు.
పూర్వకాలంలో కొందరు మునీశ్వరులు అత్యంత తపోనిష్టాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణోత్తముని వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమా, ఈ విశ్వంలో గొప్పవాడైన దేవుడెవరు? ఎవరికి మృత్యువు భయం పడుతుంది? ఎవరిని తెలుసుకున్నందువలన సర్వ విషయాలు తెలుస్తాయి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు, నాయనలారా, చక్కని ప్రశ్న వేశారు. శ్రీకృష్ణుడు పరదేవత. అతని పేరు వింటేనే మృత్యుదేవత కూడా భయపడుతుంది. అతనిని తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లే. అతడే శ్రీమన్నారాయణుడు. అతడే వాసుదేవుడు, సచ్చిదానంద స్వరూపుడు, విశ్వరూపుడు, కమలనేత్రుడు, కమలనాభుడు. అతడే సృష్టి స్థితి లయకారకుడు, సకల ప్రాణులకు ఆధారభూతుడు. అతడే ఈ విశ్వమే అతని శరీరము. అతడే అంతర్యామి. అనేక రూపాలు ధరించిన వాడు అతడే. సర్వవ్యాపకుడైన పరబ్రహ్మమూర్తి అతడే అని ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ స్వరూపం గురించి ఆ మునులకు వివరించాడు. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడే నేటి కలియుగంలోని శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు. అతనిని మనసారా కొలిచిన వారికి ఎటువంటి బాధలు భయాలు దరిచేరవు. అకాల మృత్యు భయం ఉండదు. ఎటువంటి ఆర్థిక ఆరోగ్య బాధలు పట్టి పీడించవు. శ్రీనివాసుడు అత్యంత దయామయుడు. ప్రతిరోజు కేవలం ఒక్కసారైనా ఆ స్వామిని మనస్సున తలిస్తే చాలు, సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తాడు. ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఈ సంసార సాగరం మోకాటి లోతే. ఆ తిరుమలేశుని అనుగ్రహం సంపాదించడం ప్రపంచంలోని అన్నిటికంటే అతి తేలికైనది. ఏ యజ్ఞాలు యాగాలు అవసరమే లేదు. ఏ పదవులు ఉండనక్కర్లేదు. ధనవంతులు కానక్కర్లేదు. కావలసిందల్లా నిష్కళంకమైన భక్తి మాత్రమే. గోవిందా అని ఒక్కసారి పిలిస్తే వెంటనే వచ్చి మనల్ని ఆదుకునే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు. మానవ జన్మ ఎత్తినందుకు గాను ఒక్కసారైనా తిరుమల యాత్ర సంకల్పించి ఆ స్వామిని దర్శనం చేసుకుని జన్మ ధన్యం చేసుకోవాలి. ఓ శ్రీనివాస, ఓ శ్రీ వెంకటేశ్వర, మాకు నీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. నీకివే మా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఎల్ల వేళల యందు నీయందే మా మనస్సు లగ్నం ఆగుట వలన అనుగ్రహించు తండ్రి. ఎల్లవేళల యందు నీయందే మా అందరి మనస్సు లగ్నం అయ్యేలాగా అనుగ్రహించు తండ్రి. నీకివే మా అనంత కోటి ప్రణామాలు. ఓ అమృతమూర్తి, మా అందరి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీలక్ష్మీ శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. నారాయణార్పణమస్తు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త
భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద 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 గోవింద. శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.